ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్యానండి. ఇవాళ గంటవారి రుచుల్లో స్పెషల్ ఏంటంటే ఈజీగా ఇంట్లో మనం ఈస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవటం. ఆ ఈస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు చూపిస్తానండి. బ్రెడ్ కానీ బన్ కానీ లేదంటే శాండ్విచ్కి మనకి వీట్ బ్రెడ్ అలాంటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను మీకు నేను. సో ఇందులో నేను ఫస్ట్ మైదా యూస్ చేస్తున్నాను అండి. సో మీకు కావాలంటే వీట్ యూస్ చేయొచ్చు, లేదంటే ఆల్మండ్ ఫ్లోర్ యూస్ చేయొచ్చు, ఏదైనా మీ ఇష్టం అండి. నేనైతే బేసిక్ ఫ్లోర్ కింద ఆల్ పర్పస్ ఫ్లోర్ వాడుతున్నాను. ఇంట్లో ఎంత ఈజీగా బేకరీకి వెళ్లకుండా ఏదైనా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లోకి నేను హాఫ్ కప్పు కొంచెం ల్యూక్ వామ్ గోరువెచ్చని నీరే అండి, మరీ వేడిగా కాదు మరీ చల్లగా కాదు. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకుంటున్నాను. పంచదార బాగా కరిగేదాకా దాన్ని కలుపుకోండి. ఎక్కడా పంచదార ఉండకూడదండి, మొత్తం కరిగిపోవాలి. పంచదార అంతా కరిగిపోయాక 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి. హనీ వేసుకొని చక్కగా ఇది కూడా కరిగేదాకా ఉంచుకోండి. సో మన పంచదార తేనె రెండూ కరిగిపోయినాయండి. చూడండి, పంచదార తేనె చక్కగా కరిగిపోయినాయి. ఇందులో నేను హాఫ్ కప్ వాటర్కి 3/4 కప్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను అండి. మైదా 3/4 కప్పేనండి నేను వాడుతుంది. సో మీకు ఒకవేళ కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే మాత్రం 1 కప్ వాడుకోండి. నేను దీన్నంతా ఒక బ్యాటర్ లాగా ఫామ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర విస్క్ ఉంటే విస్క్తో తిప్పుకోండి, లేదు అంటే స్పూన్ ఉన్న ఫోర్క్ తీసుకోండి. ఫోర్క్తో అయితే ఇంకా చక్కగా బాగా వస్తుంది. ఫోర్క్తో తిప్పుకోండి. సో ఇది మనకి ఒక 1 to 2 మినిట్స్ పడుతుందండి ఇదంతా బ్యాటర్గా రెడీ అవ్వడానికి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోండి. ఫ్లోయింగ్ బ్యాటర్, ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది మనకి. సో నా బ్యాటర్ అనేది ఒక 1 or 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు తెలుస్తుంది. సో రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఒక 16 నుంచి 20 అవర్స్ అండి, 16 గంటల నుంచి 20 గంటల లోపు నేను ఒక వేడి ప్రదేశంలో పెట్టుకోవాలి. జనరల్గా దీని మీద ఏం చేస్తామంటే మనం ఫుడ్ ర్యాప్ అని ఉంటుంది, ప్లాస్టిక్ కవర్, దాన్ని పెట్టి హోల్స్ పెడతాం పైన. ఆ ప్రాసెస్ కాకుండా ఇంట్లో మనం ఎట్లా చేసుకుంటాము అనేది నేను చూపిస్తాను. నేను దీన్ని తీసి చక్కగా మీకు కావాలంటే ఈ బౌల్లో ఉంచుకోండి, లేదంటే డైరెక్ట్గా 8 టైటన్ బాక్సెస్ ఉంటాయి కదండి, అందులో వేసేసుకోండి. సో ఈ బౌల్ని నేను తీసి ఫస్ట్ ఒక 8 టైటనింగ్ బాక్స్లో పెట్టుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఏ ఫాయిల్ యూజ్ చేయట్లేదు పైన క్లోజ్ చేయడానికి. సో 8 టైటనింగ్ బాక్స్లో పెడుతున్నాను. పెట్టేసి 3 హోల్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో నుంచి ఏదైనా మనకి ఫర్మెంటేషన్ అయ్యేటప్పుడు కొంచెం ఆ ఎయిర్ అనేది ఫ్రెష్ ఎయిర్ బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఇది నేను తీసుకెళ్ళి వేడిగా ఉండటం కోసం, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి స్టార్ట్ అయింది. సో ఇది నేను ఓవెన్లో పెడుతున్నానండి. నైట్ అంతా ఓవెన్లోనే ఉంటుంది. నేను ఆన్ చేయలేదండి ఓవెన్, మామూలుగా ఓవెన్లో వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టాను. సో ఆఫ్టర్ 16 to 20 అవర్స్ అండి, నేనైతే 18 అవర్స్ ఉంచానండి. 18 అవర్స్ తర్వాత నా బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది. సో చూడండి ఎట్లా ఉంది దోశ బ్యాటర్. నిన్న ఏమో సాఫ్ట్గా క్రీమీగా ఉంది, ఇవాళ చూడండి క్రడిల్స్ లాగా ఎట్లా వచ్చినాయో, మధ్య మధ్యలో బబుల్స్, బాగా ఫర్మెంటేషన్ అయింది. సో మన ఈస్ట్ అనేది రెడీ అయిందండి. దీన్ని ఎలా మనం బ్రెడ్లోకి కానీ బన్లోకి కానీ వాడతామో చూద్దాము. ముందుగా నేను ఒక పెద్ద బన్ తీసుకుంటున్నాను అండి. బన్ కోసం ఏం కావాలంటే ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 2 కప్స్ మైదా వేసుకుంటున్నాను. 2 కప్స్ మైదా వేసుకొని ఇందులో నేను కప్పుకి 1/4 కప్పు ఇది వేయాలండి ఈస్ట్. మనం రెగ్యులర్ ఇంట్లో చేసిన ఈస్ట్
కప్పుకి 1/4 ఈస్ట్. సో నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నా కాబట్టి ఒక 1/2 కప్పు వేసుకున్నానండి ఈస్ట్ని. సో ఇందులో నేను టేస్ట్ కోసం మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వాడుతున్నాను, అలాగే పంచదార 1/2 టేబుల్ స్పూన్ వాడుతున్నానండి. సో స్వీట్నెస్ కోసం మిల్క్ బ్రెడ్ కానీ బన్ కానీ టేస్ట్ ఉంటుంది. ఇంకా మంచి రిచ్ టేస్ట్ రావాలంటే సాల్ట్ వాడండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండి అది. సో మొత్తాన్ని కలిపేసేసుకొని చక్కగా ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టేసేసి చక్కగా చేత్తో ఎక్కడ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకచోటే ఉండకుండా బాగా కలుపుకోండి. ఇందాక ఈస్ట్ అనేది మనం బౌల్లో ఉన్నది. సో ఆఫ్టర్ 18 అవర్స్ అది ఫెర్మెంటేషన్ అయ్యాక సరిపోయినంత నేను ఇందులో తీసుకొని మిగతాది ఒక గ్లాస్ జార్లో ఆ లిడ్ అనేది టైట్గా పెట్టకుండా కొంచెం లూజ్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో 4 డేస్ పెట్టుకోండి, అది స్టోర్ అవుతుంది చక్కగా. సో ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పాలు నేను యాడ్ చేయట్లేదు కాబట్టి. ఒకవేళ మనం మిల్క్ బ్రెడ్ అయినా లేదంటే పావు బన్ అయినా ఏదైనా సరే కొంచెం స్వీట్గానే ఉంటుంది ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసినా. సో అందులో వాళ్ళు ఏంటంటే పాలు కానీ పంచదార కానీ బాగా వేస్తారు. ఇక్కడ నేను పాలేమి యాడ్ చేయలేదు, పంచదార కూడా ఓన్లీ 2 టేబుల్ స్పూన్సే యూస్ చేసా కాబట్టి అందుకని నేను ఇది వేసుకున్నానండి. అది బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందాక మన ఈస్ట్ బౌల్ ఉంది కదా, సో అందులో మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని మనం వాటర్ వేసేసుకుందామండి. సో 2 కప్స్కి నేను 1 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా రావాలండి బాగా. సో బాగా జారుడుగా ఉండేటట్టు చేసుకోండి, పిండి అనేది జారుడుగా ఉండాలి. సో ఇలా ఇలా ఎక్కడికక్కడ కట్ అవుతుంది. ఒక 5 to 7 మినిట్స్ బాగా నీట్ చేసుకోండి, కలుపుకోండి బాగా. కొంచెం ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా 5 నుంచి 7 నిమిషాల పాటు ఒత్తుకోండి. మన డౌ రెడీ అయిందండి. సో దీనికి కొంచెం అంటుకుంటుంది అనుకుంటే మాత్రం కొంచెం మైదా పిండి బైండింగ్ కోసం వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. సో బాగా కలుపుకోండి, మీకు ఎంత సరిపోతుందో అంత బైండింగ్కి వేసుకొని చక్కగా ఒక ఉండ వచ్చేటట్టు చూడండి. అది సాగుతూ ఉండాలండి, ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉండాలి పిండి అనేది, ఎక్కడా కట్ అవుతూ ఉండకూడదు. సో అప్పుడు మనది బాగా పిండి అనేది ఫెర్మెంట్ అయ్యి చాలా నీట్గా వస్తుంది. సో చూడండి నా డవ్ అనేది రెడీ అయిపోయింది. ఆ క్వాంటిటీ అనేది కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను దీన్ని ఒక 1 అవర్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టాను. సో 1 అవర్ తర్వాత సో ఇట్లా వస్తుందండి. మా పాప ఏళ్ళు పెట్టి కూడా నొక్కేసింది అందులో. సో డబుల్ ద క్వాంటిటీ అయింది. దీన్ని మొత్తం చెయ్యి ఒకసారి బటర్ కానీ లేదంటే కొంచెం పిండి కానీ తీసుకొని చక్కగా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒకవేళ మీకు బౌల్లో కుదరట్లేదు అంటే మాత్రం మామూలుగా కింద కిచెన్కి మనకు ఉంటుంది కదండి, అక్కడ చక్కగా పెట్టేసుకొని దీన్ని బాగా బైండింగ్ చేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఎలాస్టిక్గా సాగుతుందో నాది. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి మనకి డవ్ అనేది ఎప్పుడైనా. సో నేను బైండింగ్ కింద కొంచెం ఇది వేసుకున్నాను, మైదా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దాన్ని రోల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి లేయర్స్గా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. చక్కగా ఒత్తుకొని ఒకవేళ పిజ్జా కావాలంటే ఇక్కడే మనం డో కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని డైరెక్ట్గా పిజ్జా లాగా చేసేసుకోవచ్చండి. ఆ బన్ కానీ లేదు అంటే బ్రెడ్ కానీ కావాలంటే మాత్రం సో ఇట్లా షేప్ చేసేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని దీన్ని నేనైతే చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారు లేదో. సో పిజ్జాకి మాత్రం 1 అవర్ ప్రాసెస్ అండి, తర్వాత పిజ్జా చేసేసుకోవచ్చు కట్ చేసి. కానీ బ్రెడ్కి, పావ్ బాజీకి లేదంటే బన్స్కి, మనకి బర్గర్ బన్స్కి కానీ మనకేంటంటే నెక్స్ట్ ఇంకా 1 అవర్ ప్రాసెస్ ఉంటుందండి. సో అది కలిపేసే షేప్ చేసి పెట్టుకున్నాను. షేప్ చేసి పెట్టుకొని ఇది మందం చూడండి ఎంత గిన్నె ఎంత మందంగా ఉందో. సో ఓవెన్ కాదు, నేను డైరెక్ట్ స్టవ్ మీద చేస్తున్నాను. సో నా గిన్నె అనేదాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నానండి చక్కగా. మొత్తం గ్రీస్ చేసుకున్నాక బటర్ పేపర్ యూస్ చేస్తే గ్రీజింగ్ అవసరం లేదండి. నేను ఇక్కడ బటర్ పేపర్ ఏది యూస్ చేయట్లా, కంప్లీట్ హోమ్ మేడ్, అన్నీ హోమ్ మేడ్తోనే చేసుకుంటున్నాను.
సో దాని మీద కొంచెం మైదా పిండి డస్ట్ చేసి చక్కగా బటర్ పేపర్ లాగా ఒక లేయర్ ఫామ్ చేసేసుకున్నాను. ఇందులో నేను ఇందాక ప్రిపేర్ చేసిన ఒక డౌ ఉంది కదండి, సో ఆ డౌని నేను ఈ వెజల్లో పెట్టేస్తున్నాను. ఈ గిన్నె చూడండి, గిన్నె కూడా ఎంత ఉందో. సో గిన్నెలోకి అడుగుకుందండి, 1/4 సైజులో ఉంది చూడండి. దీన్ని నేను మళ్ళీ ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తానండి. ఒక వెట్ క్లాత్ పైన వేయండి, ఒక వెట్ క్లాత్ వేసి పక్కన పెట్టేసేయండి, ఇంకేం వేయొద్దండి. వెట్ క్లాత్ ఒకటేసి పక్కన పెట్టండి. 1 గంట తర్వాత చూడండి ఎంత అయిందో. ఇందాక 1/4 ఉన్నది 3/4 అయింది ఇప్పుడు. సో దీన్ని నేను చక్కగా పాలతో పైన వాష్ చేసుకుంటున్నానండి. చూడండి, ఒక బ్రష్ తీసుకొని, మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్, లేదంటే చేత్తో అయినా పాలు పైన చక్కగా అప్లై చేసుకోండి. ఆ కలర్ అనేది మంచి కలర్ వస్తుంది పాలు రాసుకున్న తర్వాత. నేను దీన్ని ఒక కుక్కర్లో పెడుతున్నానండి, ఓవెన్లో పెట్టట్లా. కుక్కర్లో నేను ఒక 1/2 ఇంచ్ సాల్ట్ పెట్టుకొని కింద పైన ఈ వెజల్ పెడుతున్నాను. పెట్టేసేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ అండి, ఎక్కువ కూడా కాదు, 20 మినిట్స్ బేక్ చేసుకోండి. సో 20 మినిట్స్ తర్వాత గ్యాస్ కట్టర్ పెట్టకుండా కుక్కర్ మీద మూత పెట్టండి. సో నేను ఇది తిప్పి పెట్టానండి, చూడండి, మీకు చూపించడం కోసం నేను ఇది ఇలా పెట్టాను. సో 20 మినిట్స్ తర్వాత నాది ఎలా రెడీ అవుతుంది బన్ అనేది, బర్గర్ బన్ అన్న అవ్వచ్చు, లేదంటే పావుబాజీ బ్రెడ్, ఎలా అయినా మనం దానికి పేరు ఇచ్చుకునే. చూడండి, పొంగిపోయి బాగా, సో ఆ పైన టాప్ కూడా పోయింది. నేను దీన్ని బయటికి తీసుకుంటున్నాను అండి, చాలా వేడిగా ఉంది, జాగ్రత్తగా ఉండండి తీసేటప్పుడు బయటికి మాత్రం. దీని మీద నేను బటర్ అప్లై చేసుకుంటాను అండి, ఎందుకంటే షైనింగ్ కోసం. కలర్ అనేది చాలా బాగా వచ్చింది, పఫీ లాగా ఎంత బాగా పొంగిందంటే సాఫ్ట్గా ఉందండి. సో వేడిగా ఉంది కాబట్టి పైన హార్డ్గా ఉంటుంది. సో బటర్ రాసుకుంటున్నాను, చూడండి బటర్ కూడా ఎలా కరిగిపోతుందో, కరిగి జారిపోతుంది కిందకి. సో అంత వేడిగా ఉంది, జాగ్రత్తగా టచ్ చేయకుండా బ్రష్తో రాయండి, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్నైనా బటర్లో డిప్ చేసి రాసుకోండి చక్కగా. సో దీన్ని నేను కొంచెం ఆరాక ఒక 10 మినిట్స్ తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. సో బ్రెడ్ కానీ బన్ కానీ ఏదైనా మంచి టేస్ట్, మంచి టెక్స్చర్ రావాలి అంటే ఒక వెట్ క్లాత్లో ఒక 1 అవర్ తీసి పక్కన పెట్టేసేయండి. 1 అవర్ పక్కన పెట్టేశాక ఆ పైన ఏదైతే మనకు హార్డ్గా ఉంటుందండి, సో అది బేక్ అయిన తర్వాత హార్డ్గా ఉంటుంది. సో 1 అవర్ తర్వాత ఏమవుతుందంటే ఈ వెట్ క్లాత్ ఈ పైన హార్డ్నెస్ అనేది మొత్తం పోయి చాలా సాఫ్ట్గా వస్తుంది. మన బేకరీలో చేసే పద్ధతి కూడా ఇదేనండి, అన్నిటినీ ఒక రూమ్ టెంపరేచర్ దాకా తీసుకొస్తున్నారు. దీన్ని చక్కగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని మీకు సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక లేయర్గా తీసుకొని దాన్ని చక్కగా అట్లాగే తినేస్తాను. టేస్టీగా, స్మెల్ కూడా చాలా బాగుంది. కండెన్స్డ్ మిల్క్, మిల్క్ పౌడర్, షుగర్, సాల్ట్ వేసాం కదా, చాలా మంచి టెక్స్చర్ వచ్చింది. సో బయట బేకరీలో ఎలా దొరుకుతుందో అలాగే ఉందండి, సేమ్ యాస్టీజ్ అలాగే ఉంది. సో ఈ వీడియో బాగా స్కిప్ చేయకుండా చూడండి, టేస్ట్ అయితే రిచ్గా ఉంది, చాలా బాగుందండి.